కెరీర్ గైడెన్స్ విత్ రమణ ఛానల్లో స్టూడెంట్స్కి ప్రపంచవ్యాప్తంగా ఇండియాలో సక్సెస్ అయిన స్టార్టప్స్ గురించి, వాటికి వస్తున్న ఫండింగ్, ఇవి ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా మన స్టూడెంట్స్ని ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఒక స్టార్టప్ పెట్టేలాగా ఎంకరేజ్ చేయాలనేది అసలు కెరీర్ గైడెన్స్ స్టార్ట్ చేసినప్పుడు వన్ ఆఫ్ నా మెయిన్ ఎజెండా. సో దానిలో భాగంగా అట్లీస్ట్ వీక్లీ వన్స్ 15 డేస్కి ఒకసారి రీసెంట్గా సక్సెస్ అయిన స్టార్టప్ స్టోరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను నేను. సో ఒక స్టార్టప్ గురించి ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. ఈ స్టార్టప్ పేరు రోజానా. సో రోజానా అనేది ఒక రూరల్ కామర్స్ స్టార్టప్. అంటే ఇండియాలో ఎవరైతే రూరల్ ప్లేసెస్లో ఉంటున్నారో వాళ్ళని ఉద్దేశించినటువంటి రూరల్ కామర్స్ స్టార్టప్ ఇది రీసెంట్గా, అసలు ఎందుకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, రీసెంట్గా 290 కోట్ల ఫండింగ్, సిరీస్ బి ఫండింగ్ వచ్చింది దీనికి. ఇది ఇచ్చింది బెరల్స్మ్యాన్ ఇండియా ఇన్వెస్ట్మెంట్స్ అనే కంపెనీ ఇచ్చింది. ఈ స్టార్టప్ రోజానా అనే స్టార్టప్ 21,000 విలేజెస్ మరియు 200+ ఫిజికల్ స్టోర్స్లో ఉంది. దీని లక్ష్యం గ్రామాల వరకు వ్యాపారం విస్తరించటం. ఇది టెక్నాలజీ, రిటైల్ అండ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ని కలిపి పనిచేస్తుంది. సో దీని వలన రిటైల్ జాబ్సే కాదు, టెక్ అనాలిటిక్స్, ఆపరేషన్స్లో కూడా జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. సో రోజానా అనేది భారతదేశంలో గ్రామీణ వాణిజ్యాన్ని మళ్ళీ డిఫైన్ చేస్తుంది. ఇది కొత్త విధానంతో టెక్నాలజీ, రిటైల్ మరియు కమ్యూనిటీని కలిపి కోట్ల కుటుంబాలకు చేరుతుంది. సో అసలు ఈ రోజానా అనేది 2021లో అంకుర్ దహియా, అద్వైత్ అండ్ ముఖేష్ వీళ్ళు ముగ్గురు కలిసి స్టార్ట్ చేశారు ఇది. సో అసలు ఇది ఎలా పనిచేస్తుందంటే, కన్జ్యూమర్ ఫేసింగ్ యాప్ ప్లస్ రిటైల్ ఎక్స్పీరియన్స్ సెంటర్స్ ఉంటాయి, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, అంటే 3 విధాలుగా పనిచేస్తుంది. కన్జ్యూమర్ ఫేసింగ్ యాప్, రిటైల్ ఎక్స్పీరియన్స్ సెంటర్స్, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. సో రిటైల్ ఎక్స్పీరియన్స్ సెంటర్స్ 75+ సెంటర్స్ని గ్రామీణ కస్టమర్స్ ప్రోడక్ట్ని చూడగలరు మరియు కొనుగోలు చేసుకోవచ్చు. అలాగే వీళ్ళకి 35,000+ ఉమెన్ పార్ట్నర్స్ ఉన్నారు. లాస్ట్ మైల్ ఏజెంట్స్గా పనిచేస్తున్నారు. వాళ్ళు ఈ ప్లాట్ఫామ్ని గ్రామాలకు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం 21,000 గ్రామాల్లో పనిచేస్తుంది. ఇది యూపీ, హర్యానా ఇట్లా ఈ 2 స్టేట్స్లో ప్రముఖంగా విస్తరించింది. 1 million+ యాక్టివ్ హౌస్ హోల్డ్స్కి సేవలు అందిస్తుంది. దీని నెక్స్ట్ స్టేజ్లో వెళ్ళి 200+ స్టోర్స్ 2-3 కొత్త రాష్ట్రాలకు విస్తరించడం, నియర్లీ 130,000 గ్రామాలకు చేరుకోవడం అనేది వీళ్ళ టార్గెట్గా ఉంది. సో ప్రజెంట్ మార్కెట్ సైజ్ భారతదేశ గ్రామీణ షాపింగ్ గ్రామీణ వినియోగం మార్కెట్ $2 ట్రిలియన్ కంటే ఎక్కువ ఉంది. సో 200 మిలియన్+ కుటుంబాలు నెలకి 20,000 పైన సో వాళ్ళు FMCGలో కానీ, అపెరల్ కానీ, పర్సనల్ కేర్లో కానీ ఖర్చు చేస్తున్నారు. ఆ షేర్ తీసుకోవడం అనేది వీళ్ళ బిజినెస్ మోడల్గా ఉంది. వీళ్ళు ఇంకా కొత్త ప్రొడక్ట్స్, ప్రైవేట్ లేబుల్ ప్రొడక్ట్స్ని డెవలప్ చేస్తున్నారు, బ్రాండ్ పార్ట్నర్షిప్స్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నారు, డైలీ ఎసెన్షియల్స్ మరియు సో డైలీ యూజ్ చేసే ప్రొడక్ట్స్ మీద వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేశారు. సో ప్రధానంగా ఈ కంపెనీ బలం ఏంటంటే హైబ్రిడ్ కామర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ, ఆఫ్లైన్ రిటైల్, కమ్యూనిటీ, అట్లాగే ఉమెన్ ఎంపవర్మెంట్, డేటా డ్రివెన్ ఆప్షన్స్లో వీళ్ళు పనిచేస్తున్నారు. సో వీళ్ళు హ్యూజ్, అంటే భారత గ్రామీణ ప్రాంతాల్లో లీడింగ్ రూరల్ ఓమ్నీ ఛానల్ కామర్స్ ప్లేయర్ అవ్వడం అనేది వీళ్ళ మెయిన్ గోల్ ఇది. సో ఇది ఎందుకు అసలు ఇక్కడ నేను డిస్కస్ చేస్తుంటే రోజానా గురించి తెలుసుకోవాలని కాదు, రోజానా గురించి చెప్పడం కంటే కూడా నా మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, మన దగ్గర మంచి ఐడియా ఉండి మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేసే కెపాసిటీ ఉండి మనం ఖచ్చితంగా స్టూడెంట్స్కి ఫోకస్డ్గా హార్డ్ వర్క్ చేయగలిగితే భారతదేశంలో ఇన్ని కోట్ల మంది ప్రజలకి మనం ఇవ్వగలిగిన సర్వీసెస్ కానీ, సో టెక్నాలజీని ఇండియాలో ఉన్నటువంటి ఆఫ్లైన్ హైబ్రిడ్ మోడల్ ఇంటిగ్రేట్ చేస్తే మనం చాలా ఇన్నోవేటివ్గా కొత్త ఐడియాస్తో కొత్త బిజినెస్ మోడల్స్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. వాటికి ఫండింగ్ వస్తుంది, ఆ కంపెనీస్ చాలా గ్రో అవుతాయి. సో రూరల్ ఇండియాని టార్గెట్ చేస్తూ వచ్చే స్టార్టప్స్ చాలా తక్కువ ఉంటాయి. అన్ని స్టార్టప్స్ అర్బన్ ఇండియానే టార్గెట్ చేస్తాయి. కాబట్టి రూరల్ ఇండియాలో కూడా వీళ్ళు సక్సెస్ అయ్యారు. సో ప్రజెంట్ చదువుతున్న స్టూడెంట్స్ లేకపోతే ఎవరైనా స్టార్టప్ పెట్టాలనుకునే వాళ్ళు డెఫినెట్గా దీన్ని వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని ఇన్స్పిరేషనల్ సక్సెస్ స్టోరీస్ గురించి మనం వీక్లీ వన్స్ ఆర్ అట్లీస్ట్ మంత్లీ 2-3 వీడియోస్ ఈ ఛానల్ ద్వారా వచ్చేలాగా చూస్తాను. సో ఫ్యూచర్లో జాబ్స్ కంటే కూడా చిన్న స్టార్టప్స్, మైక్రో లెవెల్ స్టార్టప్స్, రూరల్ లెవెల్ స్టార్టప్స్కి చాలా సక్సెస్ అవుతాయి అనేది నా బలమైన విశ్వాసం. థ్యాంక్ యూ.